హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్ టాక్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చిమ్నీకి ఉన్న ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో ఈజీ మెథడ్లో చూద్దాం. చూడండి, నేను చూపిస్తున్న చిమ్నీ ఉన్న ఫిల్టర్ చాలా బాగా ఎక్కువ జిడ్డుగా మట్టిగా ఉందన్నమాట. ఇది ఈజీగా క్లీన్ చేయొచ్చు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి జస్ట్ ఒక ట్రే తీసుకోండి, దానికి సరిపడా ట్రే అనమాట, సైజ్ ఉన్న ట్రే తీసుకోండి. అండ్ బాయిల్డ్ వాటర్ బాగా మసిలిపోవాలి, బాయిల్డ్ వాటర్ అది. అండ్ నెక్స్ట్ కాస్టిక్ సోడా అనమాట, ఇది చాలా పవర్ఫుల్ యాక్చువల్లీ. అదేనండి, NaOH అనమాట. కాస్టిక్ సోడా అక్కడ పడితే అక్కడ ఉండదు, పడితే అక్కడ అమ్మరు కూడా దీన్ని, ఎందుకంటే ఇది చాలా డేంజరస్ అనమాట. నెక్స్ట్ గ్లౌజ్ కూడా కంపల్సరీగా వాడాలి. గ్లౌజ్ అనేది ఈ 3 ఐటమ్స్ రెడీగా పెట్టుకోండి మీరు. నేను ఓపెన్ చేస్తున్నాను వీడియోలో, ఆ ఫిల్టర్స్ ఓపెన్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఓపెన్ చేయండి ఫిల్టర్స్. చూడండి, అసలు జిడ్డు తెగుంది ముందు వెనకమాల. అలాగా ఏం చెప్తారంటే అందరూ మంత్లీ ట్వైస్ క్లీన్ చేయాలని చెప్తారు, బట్ కానీ మీరు కనుక ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే ట్వైస్ కాదు, థ్రైస్ కూడా చేయొచ్చు క్లీనింగ్ అనేది. సో ఇది ఎలా వాష్ చేయాలి ఏంటని మన వీడియో చూద్దాం. సో నేనైతే ఫస్ట్ బయట స్టోర్ నుండి కాస్టిక్ సోడా తీసుకొచ్చాను, చాలా తక్కువ. ఈ జాగ్రత్త మీరు మాత్రం గ్లౌజ్ వేసుకునే చేయండి. ఫస్ట్ నేను ట్రైలో పెట్టేశాను, దీన్ని తీసేసి దీనిపైన చల్లేసేయండి. జాగ్రత్త కింద పడకుండా జాగ్రత్తగా చేయండి. హ్యాండ్స్ కూడా టచ్ అవ్వకూడదు, మీరు దూరంగానే ఉండండి. సో ఇలా చల్లేసాం కదా, నాకు కొంచెం ఎక్కువ చల్లుతున్నాను ఎందుకంటే కొంచెం జిడ్డు ఎక్కువ. అయిపోయిన తర్వాత జాగ్రత్తగా లాన్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత పక్కనే బాయిల్డ్ వాటర్, బాగా మసిలిపోతున్న వాటర్ తీసుకోవాలి. మసిలిపోతున్న వాటర్ తీసుకొని దాంట్లో పోసేయాలి. ఇది జాగ్రత్త, మీరు మాత్రం మీ ఫేస్ మాత్రం వెనక్కే ఉంచండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. సో ఇలాగా 2 hours ఇంతే పెడితే చూడండి, ఒకసారి సౌండ్ చూడండి ఎలా వస్తుందో విపరీతంగా. 2 hours తర్వాత చూద్దాం మళ్ళీ మనం. చూడండి, చాలా మడ్ డర్ట్ బాగా పేరుకుపోయింది అసలుకి. సో చూడండి ఎంత వస్తుందో. క్లియర్ చేసిన తర్వాత ఇది కనుక వాటర్ రిమూవ్ చేసిన తర్వాత దాని మీద ఉన్న డర్ట్ మడ్ అంతా మొత్తం పోతుంది అనమాట. ఒకసారి మీకు క్లీన్ చేసి ఒక్కసారి నేను చూపిస్తాను మీకు మళ్ళీ. సో అయిపోయిన తర్వాత నేను వాటర్ మొత్తం పోసాను, వేస్ట్ వాటర్ మొత్తం పారిపోసాను. ఇప్పుడు నేను ఫ్రెష్ వాటర్తో కొంచెం సరిపేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉందో. కొంచెం ఇందాక నేను కొంచెం సర్ఫేస్ క్లీన్ చేశాను. సో తర్వాత ఇప్పుడు చూడండి, బోత్ సైడ్స్ 2 వైపులా చూడండి అలా ఉందో. సో చాలా బాగుంది. కాస్టిక్ సోడా అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు వేసేసి రుద్దటాలు అన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పెట్టేసామంటే దాని తర్వాత మీ హ్యాండ్స్ ఉపయోగించి బ్లేడ్ లోపల చేయబట్టాలంటే పొరపాటు చేయమాకండి. నా హ్యాండ్ కట్ అయింది, నా స్కిన్ కట్ అయింది యాక్చువల్లీ. సో అలాంటి పనులు మాత్రం చేయకండి. చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.